సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏమవుతుంది? సో పాస్ట్ టెన్స్ ఆల్రెడీ చూసాము మనం, పాస్ట్ లోని ఏదో ఒకటి పని జరిగింది, ఏదో యాక్షన్ హ్యాస్ బిన్ టేకెన్ ప్లేస్. ఓకే, సో పాస్ట్ పర్ఫెక్ట్ లో ఏంటవుతుందో దేర్ విడ్ బి టూ యాక్షన్స్ ఉంటాయి. ఒకటి ముందు జరిగిపోయింది, దాని తర్వాత ఇంకో పని జరిగింది. టూ యాక్షన్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ది పాస్ట్. One is already completed and then the second activity is completed. Both are completed. Okay, so first one completed activity, then another complete activity also happens. రెండు completed activities జరుగుతాయి. అది ఎలాగ దానికి ఫామ్ చేస్తాం చూద్దాం. ఇక్కడ ఏంటి యూజ్ అవుతుంది? హ్యాడ్ అని యూజ్ అవుతుంది. హ్యాడ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఏం చదివాము? ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోని హ్యావ్ అండ్ హ్యాస్ యూజ్ చేస్తాం కదా. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోని in place of have and has we use had. All the persons, first person, second person, third person, అందరికి had యూజ్ అవుతుంది. సో we use had plus past participle. Past participle అంటే V3, form V3. ఓకే, we'll see some examples. ఇప్పుడు ఇది ఒక చూడండి, ఒక పిక్చర్ ఇక్కడ. సో దిస్ ఇస్ ప్రెసెంట్ టెన్స్, దిస్ ఇస్ ప్రెసెంట్. సో he arrived, ఒక యాక్టివిటీ జరిగిపోయింది, సింపుల్ పాస్ట్. he arrived. One more activity happened, she left. Okay, this also done, completed. This activity is also completed. This activity is also completed. కానీ ఇక్కడ ఇతను రాకముందే ఆమె వెళ్ళిపోయింది. సో షీ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ హీ అరైవ్డ్. సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తామంటే షీ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ హీ అరైవ్డ్. షీ హ్యాడ్ లెఫ్ట్ అంటే అతను రాకముందే ఆమె వెళ్ళిపోయింది. సో రెండు యాక్టివిటీస్ ఇక్కడ జరిగాయి. ఓకే, సో దిస్ ఇస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వేర్ యూ యూజ్ హ్యాడ్ అండ్ లెఫ్ట్. లీవ్ కి పాస్ట్ పార్టిసిపల్ ఈజ్ లెఫ్ట్. లీవ్ ప్రెసెంట్ టెన్స్, లెఫ్ట్ ఇస్ ది పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పార్టిసిపల్. సో వి యూజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తాం? వాట్ ఈస్ స్ట్రక్చర్? స్ట్రక్చర్ ఏంటుంటుందంటే ఫర్ అఫర్మేటివ్ సెంటెన్సెస్ కి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. V3 is the past participle form. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద ప్లేయర్స్ హ్యాడ్ లాస్ట్ హార్ట్. ఇది ఒక సెంటెన్స్. లాస్ట్ హార్ట్ అంటే ది ప్లేయర్స్ హ్యాడ్ లాస్ట్ హార్ట్. ఓకే, వన్ యాక్టివిటీ కంప్లీటెడ్. ఇంకో యాక్టివిటీ ఏంటి? ద మ్యాచ్ ఫినిష్డ్. మ్యాచ్ కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు రెండు సెంటెన్స్ ఉన్నాయి. మ్యాచ్ ఫినిష్ చేయక ముందే ద ప్లేయర్స్ ఓడిపోయారు అనమాట. వాళ్ళు ఓడిపోతామని అనుకున్నారు. ఓకే, సో టూ యాక్టివిటీస్ జరిగాయి. దిస్ ఈస్ అఫర్మేటివ్ సెంటెన్స్. విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అఫర్మేటివ్. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ అనదర్ కంప్లీటెడ్ యాక్టివిటీ. అది ఎలా జాయిన్ చేస్తాం? ఐ హ్యాడ్ లివ్డ్ ఇన్ బెంగళూరు బిఫోర్ ఐ మూవ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ కి వచ్చేసాను, అదొక యాక్టివిటీ కంప్లీటెడ్. సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ మూవ్ టు హైదరాబాద్. హైదరాబాద్ కి వచ్చేసాను. ఓకే, దాని ముందు ఏం జరిగింది? ఐ హ్యాడ్ లివ్డ్ ఇన్ బెంగళూరు. సో నేను హైదరాబాద్కి రాకముందు నేను బెంగళూరులోనే ఉండేవాడిని. సో ఐ హ్యాడ్ లివ్డ్ ఇన్ బెంగళూరు. సో హ్యాడ్ అండ్ లివ్డ్, హ్యాడ్ ప్లస్ V3 ఫర్ ది వర్బ్ లివ్. I had lived in Bangalore before I moved to Hyderabad. హైదరాబాద్ రాకముందు నేను బెంగళూరులో ఉండేవాడిని. టూ సెంటెన్సెస్. ఓకే, సిమిలర్లీ he had left my house. He had left my house. అతను నా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు? వాట్ ఈస్ ద సెకండ్ యాక్టివిటీ? బై ద టైమ్ ఐ రిటర్న్. నేను వచ్చే లోపనే వాడు ఇల్లు నుంచి వెళ్ళిపోయాడు. ఓకే, టూ సెంటెన్సెస్ ఇక్కడ ఉన్నాయి, టూ కంప్లీటెడ్ యాక్టివిటీస్. నేను ఇంటికి రాకముందే వాడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. సో హీ హ్యాడ్ లెఫ్ట్ మై హౌస్ బై ద టైమ్ ఐ రిటర్న్. నేను వచ్చే లోపలే వాడు వెళ్ళిపోయాడు. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ విత్ షీ. షీ హ్యాడ్ వాష్డ్ హర్ హ్యాండ్స్. షీ హ్యాడ్ వాష్డ్ హర్ హ్యాండ్స్. ఆమె చేతులు శుభ్రంగా కడుకుంది. ఇప్పుడు బిఫోర్ షీ కుక్ ద ఫుడ్. బిఫోర్ షీ కుక్ ద ఫుడ్, వంట చేయక ముందు ఆమె హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేసింది. సో టూ సెంటెన్సెస్.
She cooked the food is one sentence, and she had washed her hands another sentence. So వంట చేసిన ముందే తన చేతులు శుభ్రంగా కడుక్కుంది. She had washed her hands before she cooked the food. Okay. Another sentence. It had cried. It అంటే ఇక్కడ మనం ఒక చిన్న పాప గురించి మాట్లాడుతున్నాము. It had cried before her father came. Her father came is simple past tense. So ఆ చిన్నపిల్ల నాన్న వచ్చి తండ్రి రాకముందు ఆమె ఏడ్చింది. ఇట్ హ్యాడ్ క్రైడ్ బిఫోర్ హర్ ఫాదర్ కేమ్. ఓకే, వెరీ సింపుల్. హ్యాడ్ క్రైడ్, హ్యాడ్ ప్లస్ క్రైడ్. ఓకే, పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ క్రై. సిఆర్ఐ, క్రై అంటే ప్రెసెంట్ టెన్స్, క్రైడ్ is past participle form. Rohan had finished the test before the bell rang. రోహన్ టెస్ట్ రాయడం కంప్లీట్ చేసేసుకున్నాడు. హీ హాస్ ఫినిష్ ది టెస్ట్. ఇప్పుడు బిఫోర్ ద బెల్ రింగ్ అయ్యే ముందే, బెల్ అయ్యక ముందేనే రోహన్ హ్యాడ్ ఫినిష్ ద టెస్ట్ ఫినిష్ చేసేసాడు. సో హ్యాడ్ ఫినిష్ ది టెస్ట్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. యూ హ్యాడ్ విజిటెడ్ యువర్ సిస్టర్. యూ హ్యాడ్ విజిటెడ్ యూ హ్యాడ్ విజిటెడ్ యువర్ సిస్టర్ బిఫోర్ షీ వెంట్ టు చెన్నై. నువ్వు మీ సిస్టర్ కి కలిసేవు ఆమె చెన్నై వెళ్ళకి ముందు. సో బిఫోర్ షీ వెంట్ టు చెన్నై, యూ హ్యాడ్ విజిటెడ్ యువర్ సిస్టర్. సో టూ యాక్టివిటీస్ హ్యాపెండ్ హియర్. ఓకే, నెక్స్ట్. దే హ్యాడ్ మ్యారీడ్. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వెన్ ఐ మెట్ దెమ్. నేను వాళ్ళకి కలిసిన ముందే వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. ఓకే, దే హ్యాడ్ మ్యారీడ్ వెన్ ఐ మెట్ దెమ్. నేను ఎప్పుడు వాళ్ళతో కలిసానో అంతకు ముందే వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. ఓకే, సో హ్యాడ్ ప్లస్ V3 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. సో లివ్, లివ్డ్, లీవ్, లెఫ్ట్, వాష్, వాష్డ్, క్రై, క్రైడ్, ఫినిష్, ఫినిష్డ్, విజిట్, visited, marry, married. Okay, these are the affirmative sentences examples. So second form is negative. నెగటివ్ ఏం చేస్తాము? హ్యాడ్ తర్వాత ఇంకా వర్బ్ ముందు మనం నాట్ పెడతాం, అంటే నెగటివ్ ఫార్మ్ నాట్. వి జస్ట్ యాడ్ నాట్, దట్ ఈస్ నెగటివ్ పార్ట్ టు ది సెంటెన్స్ బిఫోర్ ది వర్బ్. ఎలాగా? ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద టాస్క్ బిఫోర్ యూ అరైవ్డ్. ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద టాస్క్. నేను టాస్క్ కంప్లీట్ చెయ్యలేదు. ఎప్పుడు? బిఫోర్ యూ అరైవ్డ్. నువ్వు రాకముందు నేను నా అసైన్మెంట్ కంప్లీట్ చేయలేదు. ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ది టాస్క్. ఓకే, హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ నెగటివ్. హీ హ్యాడ్ నాట్ స్టార్టెడ్ ఫర్ ఆఫీస్ వెన్ ది ఫోన్ ర్యాంగ్. ఫోన్ వచ్చిన ముందు అతను ఆఫీస్కి వెళ్ళలేదు, స్టార్ట్ అవ్వలేదు. ఓకే, హీ హ్యాడ్ నాట్ స్టార్టెడ్ ఫర్ ఆఫీస్ కోసం స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు? వెన్ ద ఫోన్ ర్యాంగ్. అగైన్ దేర్ ఆర్ టూ సెంటెన్సెస్. ఫోన్ రాకముందు అతను ఆఫీస్ కోసం స్టార్ట్ అవ్వలేదు, నెగటివ్ సెంటెన్స్, హ్యాడ్ నాట్ స్టార్టెడ్. షీ హ్యాడ్ నాట్ కుక్డ్ ఫుడ్ బై ద టైమ్ వీ వెంట్. షీ హ్యాడ్ నాట్ కుక్డ్ ఫుడ్ బై ద టైమ్ వీ వెంట్. మేము వెళ్ళే లోపల ఆమె ఫుడ్ కుక్ చేయలేదు. షీ హాజ్ నాట్ కుక్డ్, వంట వండలేదు. ఓకే, షీ హ్యాడ్ నాట్ కుక్డ్. సో యు ఆర్ యాడింగ్ నాట్, ఓకే, బిఫోర్ కుక్డ్. వర్బ్ ముందు. సో చేయలేదు, కుక్ చేయలేదు. ఇట్ హ్యాడ్ నాట్ వర్క్డ్. ఇది పని చేయలేదు. బిఫోర్ యూ రిపేర్డ్ ఇట్. నువ్వు రిపేర్ చేసే ముందు ఇది పని చేయలేదు. మొబైల్ అవ్వచ్చు, టీవీ, ల్యాప్టాప్, ఎనీథింగ్ హ్యాడ్ నాట్ వర్క్డ్ బిఫోర్ యూ రిపేర్డ్ ఇట్. నువ్వు రిపేర్ చేసే ముందు ఇది పని చేయలేదు. ఓకే, హ్యాడ్ నాట్ వర్క్డ్, నెగటివ్ సెంటెన్స్. రోహన్ హ్యాడ్ నాట్ ప్లేడ్ బిఫోర్ ఇట్ రెయిన్డ్. వర్షం పడక ముందు రోహన్ ఆడలేదు. హీ హ్యాడ్ నాట్ ప్లేడ్. అగైన్ టూ యాక్షన్స్ జరిగింది. ఇట్ రెయిన్డ్ ఒక యాక్షన్, రోహన్ నాట్ ప్లేయింగ్ అనదర్ యాక్షన్. సో టూ యాక్షన్స్ హ్యాపెనింగ్. రోహన్ హ్యాడ్ నాట్ ప్లేడ్ బిఫోర్ ఇట్ రెయిన్డ్. ఇంకో ఎగ్జాంపుల్.
You had not studied hard before the exams. You had not studied. నువ్వు చదవలేదు. నువ్వు చదవలేదు ఎప్పుడు బిఫోర్ ది ఎగ్జామ్స్. నువ్వు ఎగ్జామ్స్ ముందు బాగా చదవలేదు. స్టడీడ్ హార్డ్ బాగా చదవలేదు. ఇంట్రెస్టింగ్ గా చదవలేదు. ఓకే, సో యూ హ్యాడ్ నాట్ స్టడీడ్. సో నాట్ ఈస్ ది నెగటివ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకే, దే హ్యాడ్ నాట్ మ్యారీడ్ వెన్ ఐ మెట్ దెమ్. నేను కలిసిన ముందు వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. సో దే హ్యాడ్ నాట్ మ్యారీడ్. యాడింగ్ ది నాట్ బిఫోర్ ది వర్క్ మ్యారీడ్. సో not completed, not started, not cooked, not worked, not played, not studied, not married. All are negative past perfect tense. Okay. Third form, yes, no, interrogative. Interrogative అంటే question mark. Yes, no, where you can answer in either yes or no. Yes లో కానీ no లో కానీ జవాబు ఇచ్చిన క్వశ్చన్స్ ఇంట్రోగేటివ్ క్వశ్చన్స్ అంటాం. సో యాజ్ యూజువల్ ఇంట్రోగేటివ్ స్టార్ట్ మనం ఏం చేస్తాం అంటే హ్యాడ్ తో స్టార్ట్ చేస్తాం. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఆల్వేస్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యాడ్ ఐ ప్లేడ్ ఇన్ దిస్ గ్రౌండ్ అంటే నేను ఈ గ్రౌండ్ లో ఆడేనా అంటే ఇంతకు ముందు నేను ఆడేనా. హ్యాడ్ ఐ ప్లేడ్ ఇన్ దిస్ గ్రౌండ్. హ్యాడ్ ఐ ప్లేడ్ ఇన్ దిస్ గ్రౌండ్. హ్యాడ్ వచ్చింది పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ప్లేడ్ ఈస్ ది V3 ఫార్మ్. హ్యాడ్ ఐ ప్లేడ్ ఇన్ దిస్ గ్రౌండ్ ఆన్సర్ అవ్వచ్చు ఎస్ ఐ హ్యాడ్ ఆర్ నో ఐ హ్యాడ్ నాట్. ఓకే, ఎస్ ఐ హ్యాడ్ ప్లేడ్ ఆర్ నో ఐ హ్యాడ్ నాట్ ప్లేడ్ ఏదైనా అవ్వచ్చు. సెకండ్, హ్యాడ్ హీ స్పోకెన్ ఇంగ్లీష్. హ్యాడ్ హీ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అతను ఇంతకు ముందు ఇంగ్లీష్ మాట్లాడా. ఓకే, ఆన్సర్ కుడ్ బి ఎస్ హీ హ్యాడ్ ఆర్ నో హీ హ్యాడ్ నాట్. హ్యాడ్ హీ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్, హ్యాడ్ షీ కమ్ లేట్ టు ద క్లాస్. ఆమె క్లాస్ కి లేట్ వచ్చిందా. హ్యాడ్ షీ కమ్ లేట్ టు ద క్లాస్. ఎస్ షీ హ్యాడ్, నో షీ హ్యాడ్ నాట్. ఓకే, ఆన్సర్స్. సో హ్యాడ్ షీ కమ్. హ్యాడ్ ఇట్ వర్క్డ్ బిఫోర్. ఇది ఇంతకు ముందు పని చేసిందా. ఇది ఇంతకు ముందు పని చేసిందా. హ్యాడ్ ఇట్ వర్క్ బిఫోర్. ఎస్ ఇట్ హ్యాడ్, నో ఇట్ హ్యాడ్ నాట్. ఓకే, హ్యాడ్ సచిన్ లివ్డ్ ఇన్ కోల్కతా. సచిన్ కోల్కతాలో ఉన్నాడా. ఇంతకు ముందు ఉండేవాడా సచిన్ కోల్కతాలో. ఎస్ హీ హ్యాడ్, నో హీ హ్యాడ్ నాట్. ఓకే, దట్ వుడ్ ది ఆన్సర్. హ్యాడ్ సచిన్ లివ్డ్ ఇన్ కోల్కతా. హ్యాడ్ లివ్డ్. ఇంట్రోగేటివ్ క్వశ్చన్, ఇంట్రోగేటివ్ ఫార్మ్. నెక్స్ట్, హ్యాడ్ యూ కంప్లీటెడ్ ద టాస్క్. నువ్వు టాస్క్ కంప్లీట్ చేసేవా. హ్యాడ్ యూ కంప్లీటెడ్ ద టాస్క్. ఎస్ యూ హ్యాడ్, నో యూ హ్యాడ్ నాట్. హ్యాడ్ దే డన్ దర్ హోంవర్క్. వాళ్ళు హోంవర్క్ చేసారా. హ్యాడ్ డన్. ఓకే, హ్యాడ్ దే డన్ దర్ హోంవర్క్. ఎస్ దే హ్యాడ్, నో దే హ్యాడ్ నాట్. హ్యాడ్ దే డన్. ఓకే, సో ఇంట్రోగేటివ్ లో హ్యాడ్ ఐ ప్లేడ్, హ్యాడ్ హీ స్పోకెన్, హ్యాడ్ షీ కమ్ లేట్, హ్యాడ్ ఇట్ వర్క్డ్, హ్యాడ్ సచిన్ లివ్డ్, హ్యాడ్ యూ కంప్లీటెడ్ అండ్ హ్యాడ్ దే డన్. సో ఆల్ ఆర్ ఇంట్రోగేటివ్ form of the past perfect tense. ఓకే, సో ఇక్కడ మేము ఇప్పుడు అఫర్మేటివ్ ఇంకా నెగటివ్ సెంటెన్స్ చేస్తారు కదా. ఇక్కడ ఏదైనా మీరు నోటీస్ చేశారా. ఎనీథింగ్ విచ్ యూ హ్యావ్ నోటీస్డ్ ఇన్ దీస్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ కానీ నెగటివ్ కానీ ఏదైనా నోటీస్ చేశారా ఇక్కడ. ఎనీ న్యూ థింగ్స్ యూ హ్యావ్ నోటీస్డ్ ఇన్ అఫర్మేటివ్ సెంటెన్స్. ఓకే, ఇక్కడ మనం రెండు సెంటెన్సెస్ యూజ్ చేసిన ముందు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక బిఫోర్, బై ది టైమ్, బిఫోర్, 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 వెన్ ఇవన్నీ యూజ్ చేస్తాము. ఓకే, we use this in the affirmative sentences. నెగటివ్ లో కూడా బిఫోర్, వెన్, బై ది టైమ్, బిఫోర్, 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 వెన్ యూజ్ చేస్తాం. సో వాట్ ఆర్ దీస్. ఇవన్నీ ఏమిటి. ఇవన్నిటికి టైం ఎక్స్ప్రెషన్స్ అని అంటాం.
టైమ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, అంటే ఇప్పుడు రెండు సెంటెన్సెస్ మనం జాయిన్ చేస్తున్నాం కదా, సో ఆ రెండు సెంటెన్స్లు ఏదో ఒకటి ముందు జరగాలి, లేదంటే తర్వాత జరగాలి. ఓకే, సో ఆ టైం మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, ముందు జరిగిందా, లేకపోతే తర్వాత జరిగిందా, లేకపోతే అది నేను అది జరుగుతుంటుండే ఇది జరిగిందా అని మనం టైం చెప్తాం అనమాట. సో వాట్ ఆర్ దోస్ టైమ్ ఎక్స్ప్రెషన్స్? ఓకే, బై ఒకటి బై. ఓకే, సో ఐ హ్యాడ్ ఫినిష్ మై హోంవర్క్ బై 10 PM అంటే 10 PM లోపు నేను నా హోంవర్క్ కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఐ హ్యాడ్ ఫినిష్ మై హోంవర్క్ బై 10 PM. సో దిస్ బై ఇస్ టైమ్ ఎక్స్ప్రెషన్ హియర్. 10 అయ్యే లోపునే నేను నా హోంవర్క్ కంప్లీట్ చేసేసుకున్నాను, ఒక టైం. ఓకే, నా సెకండ్ వన్ ఇస్ బై ది టైమ్ అంటే బై ద టైమ్ ఐ రీచ్ ద క్లాస్ ద లెసన్ హ్యాస్ స్టార్టెడ్. సో హ్యాడ్ స్టార్టెడ్ ఇస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ద లెసన్ హ్యాడ్ స్టార్టెడ్ ఎప్పుడు? బై ద టైమ్ ఐ రీచ్ ద క్లాస్, నేను క్లాస్కి వెళ్ళిన లోపునే క్లాస్ స్టార్ట్ అయిపోయింది. సో దేర్ వి యూజ్ బై ద టైమ్. ఓకే, నెక్స్ట్ బిఫోర్. ద టీచర్ హ్యాడ్ స్టార్టెడ్ ది క్లాస్ బిఫోర్ ఐ వెంట్. నేను క్లాస్కి వెళ్ళే లోపునే టీచర్ క్లాస్ స్టార్ట్ చేసేసారు. ద టీచర్ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ ఐ వెంట్. సో ది బిఫోర్ ఈజ్ టైమ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ బై ద టైమ్ ఈజ్ టైమ్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ బై ఈజ్ టైమ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇంకోటి జస్ట్. విజయ్ హ్యాడ్ జస్ట్ ఫినిష్ ది ఎగ్జామ్ వెన్ ది బెల్ ర్యాంగ్. హ్యాడ్ జస్ట్ ఫినిష్డ్, హ్యాడ్ జస్ట్ అంటే ఇప్పుడే, జస్ట్ ఫినిష్డ్. సో బెల్ రింగ్ అయిన ముందే ఫినిష్ చేసేసాడు. ఓకే, విజయ్ హ్యాడ్ జస్ట్ ఫినిష్ ఎగ్జామ్ వెన్ ది బెల్ ర్యాంగ్. ఓకే, జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ హీ ఫినిష్డ్. ఓకే, ఇప్పుడే. వెన్ వి లెఫ్ట్ ఫర్ మూవీ, మనం మూవీ చూడడానికి వెళ్తున్నాం. వెన్ వి లెఫ్ట్ ఫర్ మూవీ ఐ హ్యాడ్ ఫర్గాటన్ ద టికెట్స్ ఎట్ హోమ్. మనం ఎప్పుడు మూవీకి వెళ్ళేమో అప్పుడు నేను టికెట్స్ ఇంట్లో మర్చిపోయాను. ఐ హ్యాడ్ ఫర్గాటన్ ద టికెట్స్ ఎట్ హోమ్. సో వెన్, ఎప్పుడు మర్చిపోయాం టికెట్? వెన్ వి లెఫ్ట్ ఫర్ మూవీ. సో దిస్ ఈస్ ది టైమ్ ఎక్స్ప్రెషన్. వెన్, ఎప్పుడు. ఓకే, నెక్స్ట్ ఈస్ ఆఫ్టర్. ఐ లెఫ్ట్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్ ద టెస్ట్. ఓకే, ఐ హ్యాడ్ ఫినిష్ ద టెస్ట్, నాకు ఫినిష్ టెస్ట్ రాయడం అయిపోయింది. ఐ హ్యాడ్ ఫినిష్డ్. దెన్ ఐ లెఫ్ట్, ఆఫ్టర్ దట్ ఐ లెఫ్ట్. సో టైమ్. వెన్ డిడ్ ఐ లీవ్? ఐ లెఫ్ట్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్ ది టెస్ట్. ఓకే, already, another time expression is already. They had left already when we arrived. మనం మాట్లాడుతుంటాం, మేము వచ్చిన లోపనే వాళ్ళు ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయారు. దే హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ వెన్ వి అరైవ్డ్. మనం వచ్చిన ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆల్రెడీ లెఫ్ట్ వెన్ వి అరైవ్డ్. ఓకే, అనదర్ వన్ ఈస్ యాజ్ సూన్ యాజ్. త్వరలో, ఎంత తొందరగా అంత తొందర. హీ వెంట్ అవుట్ యాజ్ సూన్ యాజ్ హీ ఫినిష్డ్ హిస్ లంచ్. అంటే ఒక పని చేసిన వెంటనే, యాజ్ సూన్ యాజ్ ఫినిష్ హిస్ లంచ్ చేసిన వెంటనే వాడు బయటికి వెళ్ళిపోయాడు. సో హీ వెంట్ అవుట్ యాజ్ సూన్ యాజ్ హీ హ్యాడ్ ఫినిష్ హిస్ లంచ్. సో హీ హ్యాడ్ ఫినిష్ హిస్ లంచ్ విత్ ఆల్రెడీ పర్ఫెక్ట్ టెన్స్. ఎప్పుడు? ఓకే, హీ వెంట్ అవుట్ యాజ్ సూన్ యాజ్ హీ హ్యాడ్ ఫినిష్ హిస్ లంచ్. సో యాజ్ సూన్ యాజ్ ఇస్ ది టైమ్ ఎక్స్ప్రెషన్. సో బై ది టైమ్, బిఫోర్, జస్ట్, వెన్, ఆఫ్టర్, ఆల్రెడీ అండ్ యాజ్ సూన్ యాజ్, ఇవన్నిటికి మనం టైమ్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాము. ఓకే, సో వెన్ ఎవర్ వి యూజ్ ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వి యూజ్ దీస్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. క్లియర్? సో ఈ టైమ్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుని మీరు మీ స్వతహాగా మీరు కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. ఓకే, మీరు ఇప్పుడు జస్ట్ చేసే ముందు, క్లాస్ వచ్చే ముందు మీరు ఏం చేస్తారు? ఏదో 2-3 యాక్షన్స్ చేసి ఉంటారు. ఆ 2-3 యాక్షన్స్ మీరు ఏంటి కంప్లీట్ చేస్తారు? అది ఈ టైం యూజ్ చేసి ఫామ్ చేసుకోవడం మీరు నేర్చుకోవాలి. ఓకే, ఓకే. సో వెన్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్, ఎప్పుడు మనం యూజ్ చేస్తాము. ఓకే, సో ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మోస్ట్ ఆఫన్ ఎక్స్ప్రెసెస్ యాక్షన్స్ ఇన్ ది పాస్ట్ దట్ ఫినిష్డ్ బిఫోర్ అనదర్ యాక్షన్. ఒక యాక్షన్ కంప్లీట్ అయిన ముందు ఇంకో యాక్షన్స్ కంప్లీట్ అవుతుంది, అప్పుడు మనం ప్రెసెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. ఓకే, రెండు యాక్టివిటీస్ కూడా పాస్ట్ లో జరిగి ఉండాలి. ఆ రెండు యాక్షన్స్ కూడా పాస్ట్ లో జరిగి ఉండాలి. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్
plus past participle of verb plus another activity. Example. It's a completed action before another begins, both in past. Okay. After చూడండి ఇక్కడ పెట్టాం, after is the time expression. After he had answered the question, he was able to complete his assignment. So complete of assignment is one sentence, one past action, and answered the question is another action. So after he had answered the question, he was able to complete his assignment. Okay, this is the completed action before another begins. So he was able to complete his assignment happened after he had answered the question. Okay. Next, it is also used to express any conditional statement. Conditional statements. ఒకవేళ ఇలా అయ్యి ఉంటే, ఒకవేళ అలాగే అయ్యి ఉంటే అనుకుంటాం. సో ఇఫ్ వీ హ్యాడ్ ఆస్క్డ్ ద క్వశ్చన్, మేము ఒకవేళ క్వశ్చన్ అడిగి ఉంటే ద టీచర్ వుడ్ హ్యావ్ ఆన్సర్డ్ ఇట్. ఒకవేళ మనం కండిషన్, ఒకవేళ మనం అడిగి ఉంటే టీచరు అది ఆన్సర్ చేసేవారు. మనం అడగలేదు, టీచర్ ఆన్సర్ చేయలేదు. ఓకే, సో ఇఫ్ ఈస్ ది కండిషన్. ఇఫ్, okay, if we had asked the question, the teacher would have answered it. Okay, conditional statement, past perfect tense. Next, this is also used to express reported speech. Reported speech అంటే past tense లోనే జరిగింది ఏంటో అది ఎవరైనా చెప్తారు, రిపోర్ట్ చేస్తున్నాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద టీచర్ ఆస్క్డ్, టీచర్ అడిగారు, ఏంటి అడిగారు? ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ది అసైన్మెంట్. ఓకే, ద టీచర్ ఆస్క్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అసైన్మెంట్. టీచర్ అడిగారు ఏమిటంటే, రిపోర్ట్ అడిగారు అంటే ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ది అసైన్మెంట్, నేను కంప్లీట్ చేసినా లేదా అసైన్మెంట్ అడిగారు. సో రిపోర్టెడ్ స్పీచ్ అప్పుడు కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. హ్యాడ్ కంప్లీటెడ్. ఓకే, ద టీచర్ ఆస్క్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ది అసైన్మెంట్. ఇంకో చోట ఎక్కడ యూజ్ చేస్తాము? టు షో డిస్సాటిస్ఫాక్షన్ విత్ ది పాస్ట్. ఒకళ్ళు ఏదో జరగలేదు, ఏదో అనుకున్నాము జరుగుతుందని జరగలేదు, మనకి జరగలేదని మనకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, అదేమిటి? ఎగ్జాంపుల్, ఐ విష్ ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ ఫర్ ఇండియా. ఓకే, ఐ విష్ ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ ఫర్ ఇండియా. నేను ఇండియా కోసం క్రికెట్ ఆడి ఉండేవాడినేమో. ఐ విష్ ఏమో ఆడి ఉండొచ్చు కానీ ఆడలేదు, ఏదో కారణం వల్ల ఆడలేదు, కానీ ఇప్పుడు ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, నేను ఇండియా కోసం క్రికెట్ ఆడలేదు అని. షోయింగ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ది పాస్ట్. ఓకే, few more easy examples of past perfect tense. After Sania, after again time expression. After Sania had finished her work, she went to lunch. సానియా పని చేసిన తర్వాత లంచ్ కోసం వెళ్ళింది. సో ఆఫ్టర్ సానియా హ్యాడ్ ఫినిష్ ద వర్క్, షీ వెంట్ టు లంచ్. ఐ వాష్ ద ఫ్లోర్ వెన్ ద పెయింటర్ హ్యాడ్ గాన్. వెన్ టైమ్ ఎక్స్ప్రెషన్. సో ఐ వాష్ ద ఫ్లోర్ వెన్ ద పెయింటర్ హ్యాడ్ గాన్. పెయింటర్ వెళ్ళిన తర్వాత నేను ఫ్లోర్ కడిగాను. ఓకే, ఐ హ్యావ్ వాష్ ద ఫ్లోర్ వెన్ ద పెయింటర్ హ్యాడ్ గాన్. హరీష్ హ్యాడ్ నోన్ అబౌట్ ఇట్ ఫర్ ఎ వైల్. ఓకే, హరీష్ కి ఈ సంగతి కొన్ని రోజుల నుంచి తెలుసు. హీ హ్యాడ్ నోన్, ఓకే, అబౌట్ ఇట్ ఫర్ ఎ వైల్. ఐ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అంటిల్ షీ హ్యాడ్ ఫినిష్డ్ టాకింగ్. ఇక్కడ అంటిల్ ఇస్ ది టైమ్ ఎక్స్ప్రెషన్, అంటిల్. ఓకే, ఐ డిడ్ నాట్ సే ఎనీథింగ్ అంటిల్ షీ హ్యాడ్ ఫినిష్డ్ టాకింగ్. ఆమె మాట్లాడడం అయిపోయిన వరకు నేను ఏమి ఆమెకి అనలేదు. I did not say anything until she had finished talking. I did not say the negative form of simple past tense. I did not say. Okay, so నేనేమి అనలేదు ఎప్పటి వరకు? until she had finished talking. After time expression. After she had moved out, I found her notes. ఆమె వెళ్ళిపోయిన తర్వాత తన నోట్స్ నాకు దొరికాయి. Okay, after she had moved out, I found her notes. Before I knew it, she had run out of the door. Before time expression.
ఓకే, నాకు తెలిసిన ముందే ఆమె డోర్ నుంచి బయటికి పారిపోయింది. షీ హ్యాడ్ రన్ అవుట్ ఆఫ్ ది డోర్. నాకు తెలిసే ముందే ఆమె డోర్ బయటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. ఓకే, టైం ఎక్స్ప్రెషన్ చూడండి ఇక్కడ. ఆఫ్టర్, వెన్, వైల్, time expression, until, after, before, all are time expressions. Okay, we had shopped in that shop before we came home. Before, time expression. Okay, we had shopped in that shop before we came home. ఇంటికి వచ్చే ముందు ఆ షాప్ లోనే కొనుక్కున్నాము, షాపింగ్ చేసాము. we had shopped. We had watched a movie in that cineplex before he came. అతను వచ్చే ముందే మనం ఆ సినేప్లెక్స్ లో సినిమా చూసాము, మూవీ చూసాము. వి హ్యాడ్ వాచ్ ద మూవీ ఇన్ దట్ సినేప్లెక్స్ బిఫోర్ హీ కేమ్. టైమ్ ఎక్స్ప్రెషన్స్, బిఫోర్, టైమ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, షీ హ్యాడ్ గాన్ టు ది కాఫీ షాప్ బిఫోర్ షీ కేమ్ హోమ్. అగైన్, తను ఇంటికి వచ్చే ముందే ఆ కాఫీ షాప్ కి వెళ్ళింది. షీ హ్యాడ్ గాన్ టు ది కాఫీ షాప్ బిఫోర్ షీ కేమ్. ఐ కేమ్ హియర్ ఆఫ్టర్ యూ హ్యాడ్ లెఫ్ట్. టైమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్టర్. యూ హ్యాడ్ లెఫ్ట్. నువ్వు వెళ్ళక ముందే నేను వచ్చాను. ఐ కేమ్ హియర్. సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ కేమ్ హియర్. ఎప్పుడు వచ్చాను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాను. సో ఐ కేమ్ హియర్ ఆఫ్టర్ యూ హ్యాడ్ లెఫ్ట్. ఐ హ్యాడ్ లిసన్ టు మెలోడియస్ సాంగ్స్ బిఫోర్ ఐ స్టార్టెడ్ ది వర్క్. నేను వర్క్ స్టార్ట్ చేసే ముందు సాంగ్స్ విన్నాను. ఐ హ్యాడ్ లిసన్ టు మెలోడియస్ సాంగ్స్ బిఫోర్ ఐ స్టార్టెడ్ ది వర్క్. He had traveled around the world before he came to India. ఇండియాకి వచ్చే ముందు అతను వరల్డ్ అంతా తిరిగాడు. హ్యాడ్ ట్రావెల్డ్ బిఫోర్ హీ కేమ్ టు ఇండియా. సో బిఫోర్ ఇస్ ఏ బిఫోర్, ఆఫ్టర్, బిఫోర్, ఆల్ ఆర్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, we had shopped in that shop before we came home. We had watched a movie in that cineplex before he came. She had gone to the coffee shop before she came home. I came here after you had left. I had listened to melodious songs before I started the work. He had traveled around the world before he came to India. Okay? Very simple. So assignment మీకు ఇస్తాము. సో ఈ అసైన్మెంట్స్ మీకు fill in the blanks with past perfect tense of the verb. ఇక్కడ వర్బ్ ఇచ్చారు, ప్లే, రైట్, కమ్, వాచ్, ప్రాక్టీస్ ఇచ్చారు. దీనికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తోటి ఇక్కడ ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దే డాష్ హాకీ ఇన్ దట్ ఫీల్డ్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. సో ఆన్సర్ వుడ్ బి దే హ్యాడ్ ప్లేడ్. దే హ్యాడ్ ప్లేడ్ ఇన్ దట్ ఫీల్డ్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. ఓకే, సెకండ్ వన్, ద పోయట్ డాష్ అ రొమాంటిక్ పోయమ్ బిఫోర్ ఇట్ కేమ్ టు ది ప్రోగ్రామ్. అయితే పోయేట్ ప్రోగ్రామ్ వచ్చే ముందు ఒక బ్యూటిఫుల్, ఒక రొమాంటిక్ పోయం రాశాడు. సో వర్బ్ ఈజ్ రైట్. సో ఏమొస్తుంది అక్కడ? ద పోయట్ హ్యాడ్ రిటన్. ద పోయట్ హ్యాడ్ రిటన్ అ రొమాంటిక్ పోయం బిఫోర్ ఈ కేమ్ టు ది ప్రోగ్రామ్. సో ఇవన్నీ మీరు అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ ది చాట్ బాక్స్.